నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా టార్గెట్ గా ఉత్తర కొరియా శక్తివంతమైన క్షిపణి ప్రయోగం. అగ్రరాజ్యం గద్దె కదలాల్సిందే. రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్. అమెరికా, చైనా మధ్యలో భారత్. వానలు బాబోయ్ వానలు, దంచి కొట్టనున్న వర్షం. వాతావరణ శాఖ హెచ్చరిక. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. టెట్ నోటిఫికేషన్ కు ముహూర్తం ఫిక్స్. టెంపుల్ సిటీ తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా. ఎస్పీ సుబ్బరాయుడు వినూత్న ఆలోచనలు. విద్యార్థులకు గుడ్ న్యూస్, వరుసగా 3 రోజులు సెలవులు. నవంబర్లో మరోమారు టెట్ నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి నియామక ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపికైన కొత్త టీచర్లందరూ అక్టోబర్ 14వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లోని బడులకు విధుల్లో చేరనున్నారు. ఇక డిఎస్సిలో ఉద్యోగం పొందలేని వారు నిరాశ చెందకుండా మళ్లీ ప్రిపరేషన్ సాగించాలని వచ్చే ఏడాది జనవరిలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన వెలువరించారు. అంతకంటే ముందు నవంబర్లో మరోమారు టెట్ నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇక వచ్చే ఏడాది మార్చిలోనే డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. స్పెషల్ డిఎస్సిలో మొత్తం 2260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో టెట్, డిఎస్సిలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆలస్యంగా కోట వినూత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది. ఆ వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినూత దంపతులను హత్య చేసేందుకు 2 సార్లు ఏ విధంగా కుట్ర చేశారు, ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినూత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్ రెడ్డి తనని బెదిరించి భయపెట్టినట్లు ఆ వీడియోలో చెప్పాడు. ఆ వీడియోలో కోట వినూత ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్లు తెలిపాడు. ఇందుకోసం కోట వినూత డ్రైవర్ రాయుడిని పావుగా వినియోగించుకున్నాడు. కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్ రాయుడికి బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షలు ఆఫర్ చేశాడు. ముందుగా కోట వినూత చంద్రబాబుల సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడికి 20 లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో బొజ్జల సుధీర్ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోట వినూత బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి దొరికిపోయాడు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో జూలై 7న డ్రైవర్ రాయుడును కోట వినూత చంద్రబాబు హత్య చేశారు. జూలై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినూత జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో అప్పటి శ్రీకాళహస్తి, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతులు జూలై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం కోట వినూత దంపతులతో పాటు మరో 3 వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. జనసేన తరపున చాలా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినూత దంపతులు హత్య కేసులో అరెస్టు కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే అరెస్టు తర్వాత మీడియా ముందు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినూత అనగా చంద్రబాబు కల్పించుకొని బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో కోట వినూత దంపతుల హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నించారంటూ
డ్రైవర్ రాయుడు చెప్పడం కూటమి నేతల్లో కలకలం రేపుతోంది. మేడం వాళ్ళ గురించి అడుగుతా ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇచ్చిస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంటే సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు అంత డబ్బులు ఎందుకు నీకు చెప్పావు కదా 8,000 చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసి ఇచ్చాడు. చంద్ర అని అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నాడు. నేను మొత్తం నేను చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు. అవును మాతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదేలా మనం అక్కడ మాట్లాడుతున్నారు. అది మొత్తం నేను చెప్పేశాను. ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి పెట్టలేదా అనేసి బెదిరించాడు. బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పినవారు ఏంటంటే దగ్గరనే ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కాదు పోలీసులు తీసిన కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా చంపేస్తాము, ఏడాదిన్నర మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుతుంది అంతా నా అక్కడ రికార్డులు ఉండదు, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేస్తారు, అందరూ తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు ఇస్తామని అడిగాడు. తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్ సర్వేలెన్స్ నిరంతరం జరుగుతోంది. డ్రోన్ ప్రధానంగా నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను గుర్తించడంపై దృష్టి సారించింది. పాతబడిన భవనాలు, నిర్మానుష్యమైన శివారు ప్రాంతాలపై ఎగురుతూ డ్రోన్ ద్వారా పేకాట స్థావరాలు, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజన్న పార్క్ సమీపంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసు వెనుక భాగంలో ఎగరేసిన డ్రోన్ 2 యువకులను మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటుండగా పట్టించింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని 2 యువకులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి మత్తు ఇంజెక్షన్లు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 2పై కేసు నమోదు చేసిన పోలీసులు మత్తు పదార్థాల మాయలో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే పలు జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. రాయలసీమలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. ఇందులో భాగంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించి 17 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ ఇళ్లలో ఆదివారం ఉదయం పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 4:30 గంటల నుండి 8 గంటల వరకు కొనసాగిన ఈ తనిఖీలలో ప్రతి ఇంటిని, అద్దె గదులను, వాహనాలను సమగ్రంగా పరిశీలించి దామినేడు కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు. బయట ప్రాంతం నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కువ శాతం వస్తూ ఉంటారని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని దామినేడు ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ గృహాల్లో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు, ఈ తనిఖీల్లో పోలీసులు 17 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు.
వీటికి సంబంధించి సరైన రికార్డులు సమర్పించలేకపోవడంతో వాహనాలను స్టేషన్కు తరలించారు. ఇటీవలి వరుస చోరీల నేపథ్యంలో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలు, నిషేధిత వస్తువుల కోసం ఇంటింటా సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పెండింగ్ వారెంట్ ఉన్న NBW నిందితుడు కె గణేష్ అలియాస్ జోసెఫ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దామినేడు ప్రాంత ప్రజలు పోలీసులు నిర్వహించిన ఈ చర్యకు సానుకూలంగా స్పందించారు. పోలీసులు ఇలాంటి తనిఖీలు తరచుగా జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అరుణ, జగన్నాథం రెడ్డి, సాయినాథ్ చౌదరి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి దామినేడు ఇందిరమ్మ గృహాలలో ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, గంజాయి సంబంధించిన యాక్టివిటీస్ మరియు కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ నివాసం తీసుకొని అనేకమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నాడనే వచ్చినటువంటి సమాచారంపై ఈరోజు అర్లీ అవర్స్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు మొత్తం 20 2 వీలర్స్, 13 ఆటోస్, ఒక కారు, రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ దొరికినాయి. వాటన్నిటిని కూడా వెరిఫై చేసి అవి వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ ఉంటే ఇస్తాం, తెలియదంటే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా ఒక దొంగతనం కేసులో ముద్దాయి అయినటువంటి జోసెఫ్ అనే అతను మాకు దొరకడం జరిగింది. ఇతని మీద NBW చాలా రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి అతన్ని ఈరోజు ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వారి యొక్క సమాచారాన్ని మాకు పోలీసులకు తెలియజేస్తే వారి యొక్క పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. గత నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. దసరా సెలవులతో ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఇప్పుడు ఈ నెలలో కూడా భారీగా సెలవులు రానున్నాయి. ఈ నెల పండుగ సీజన్ కొనసాగుతోంది. ఇప్పుడు దీపావళి పండుగ రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారంలో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు పలు స్కూళ్లకు శనివారం, ఆదివారంతో పాటు దీపావళి సెలవు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం వరుసగా 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. శనివారం 18వ తేదీ, ఆదివారం 19వ తేదీ ఉండగా 20వ తేదీ దీపావళి పండుగ ఉండనుంది. దీంతో వరుసగా సెలవులు వస్తున్నాయి. ఇక ఈ వారంలో అక్టోబర్ 11 రెండో శనివారం, అక్టోబర్ 12 ఆదివారం 2 రోజులు సెలవులు వస్తున్నాయి. తర్వాత దీపావళికి కూడా 2 రోజులు సెలవులు అక్టోబర్ 19, 20 కలిసి వస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థలు, కొందరు ఉద్యోగులకు అక్టోబర్ 18 శనివారం ధనత్రయోదశికి కూడా సెలవులుండే అవకాశాలున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం శనివారం తప్పకుండా సెలవు ఉంటుంది. తర్వాత అక్టోబర్ 26 ఆదివారం సెలవు వస్తోంది. ఇలా మొత్తంగా అక్టోబర్లో 9, 10 రోజులు సెలవులు వస్తున్నాయి. జగన్ సభలు పెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు? ఆ వివరాలు ఏంటో చూద్దాం. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయి ఇంటికి పరిమితం అయ్యారు. దీంతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురి ఓట్లు కలిపితే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ జగన్ మాత్రం ఒక్కడే సింగిల్గా కొట్లాడి వారందరినీ వణికించారు. ఒకవేళ జనసేన సపరేట్గా పోటీ చేసి ఉంటే మాత్రం మళ్ళీ జగనే అధికారంలోకి వచ్చి ఉండేవారు. నిజం చెప్పాలంటే జగన్కి జనాల్లో ఎక్కువగా అభిమానం ఉంది. అలాంటి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే ఆయనకు జన నీరాజనం పలుకుతున్నారు. అయితే దీనికి కారణం టీడీపీ కూటమిలో ప్రభుత్వ పాలన జనాలకు నచ్చడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ నర్సీపట్నం టూర్లో భాగంగా 60 కిలోమీటర్లు యాత్ర నిర్వహించాడు. 5-10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే హెలికాప్టర్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా 60 కిలోమీటర్ల దూరం స్లోగా వెళుతూ జనాలకు దగ్గరవుతూ, కలుస్తూ, నవ్వుకుంటూ, అభివాదం చేసుకుంటూ వెళ్లారు. 11 గంటలకు స్టార్ట్ అయిన యాత్ర నర్సీపట్నం చేరేసరికి సాయంత్రం 5 అయింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. జగన్ 60 కిలోమీటర్లు ఆ విధంగా చేస్తారని టీడీపీ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. అంతమంది జనాలు వస్తారా? అంతా ఖాళీగా ఉంటుంది కావచ్చు. దాన్ని మనం సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ ఆశపడింది. కానీ దానికి వ్యతిరేకంగా జగన్ యాత్రలో అడుగడుగున నీరాజనం పలికారు. దీంతో ప్రభుత్వం వణికిపోయినట్టుంది. వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అసలు అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికి జగన్ పాలన ఉన్నప్పుడు ప్రతిదీ లైవ్గానే జరిగిందని ప్రజల అభిప్రాయం. ఏ పథకమైనా డైరెక్టుగా ఇంటికి వచ్చేది.
జగన్ హయాంలో యువత చాలా డెవలప్ అయ్యారు, ప్రశ్నించడం నేర్చుకున్నారు. జగన్ పాలనే బాగుందనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికీ కూడా ఉంది. అందుకే జగన్ యాత్రా సమయంలో భారీ వర్షంలో కూడా 60 కిలోమీటర్లు అడుగడుగునా జనాలు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభమైనాయి. చంద్రగిరిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వెంచేపు చేశారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని హరిబాబు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒంటరి మహిళలకు కల్పించే హక్కుల్ని ఒంటరి పురుషులకు కూడా కల్పించాలని భార్యా బాధితుల సంఘం సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రభుత్వాన్ని కోరారు. 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి అని అందరూ అంటూ ఉంటారు. అలాగే మన ప్రభుత్వం కూడా ఆడామగ ఇద్దరు సరిసమానం అని అంటున్నారు. అసలు మేము అడిగేది ఒక్కటే, పొడుగు నుంచి కూడా ఈ ఆడామగ సరిసమానం అనేది ఎక్కడుంది? మరి ఆడవారికి మాత్రమే చట్టాలు ఇచ్చారు, మరి మగవాళ్ళకి కూడా చట్టాలు ఇస్తే అసలు మగవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే భార్యలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా, భర్తలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది. మేము మన పురుషులకు కూడా చట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము, కొన్ని చట్టాలు తీసేమని కూడా అడుగుతున్నామండి. ఎవరైనా సరే భార్యలతో ఇబ్బంది పడే భర్తలందరూ కూడా బయటకు వస్తే ఒక భర్త అనేవాడు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నాడు అనేది జనాలందరికీ కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక మీదట కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా మీ వెనకాల మేము అండగా ఉన్నామని చెప్పడం జరుగుతుందండి. అదే ఉద్దేశంతో ఈ భార్యాభర్తల సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక భార్య ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పటితో అతను ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో వే ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ సందర్భంగా భారతీయ సాంస్కృతిక ఉత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి సాంస్కృతిక జానపద కళాకారులు పాల్గొని శ్రోతలను అలరించారు. వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం నందు భారతీయ సాంస్కృతిక ఉత్సవం పేరుతో ప్రతి సంవత్సరం కూడా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలుగు తీసేదానికి క్లాసికల్ కావచ్చు, ఫోక్ కావచ్చు, అలాగే పేట్రియాటిజం కావచ్చు, అన్ని రకాలుగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వే ఫౌండేషన్ వారు 12వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించినటువంటి ప్రముఖులకు పురస్కారాలు అందజేయడం జరిగింది. అందులో భాగంగానే బైరెడ్డిపల్లి మండలానికి చెందినటువంటి నాకు కూడా మహిళా శక్తి పురస్కారం ఇవ్వడం జరిగింది. మహిళల్ని గుర్తించి గౌరవించి ఈ పురస్కారాన్ని అందించినందుకు వే ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా కూడా ఉంది. తిరుపతిలోని యూత్ హాస్టల్లో నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి పోస్ట్ మ్యాన్స్ తిరుపతి డివిజన్ 27వ సంయుక్త ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అన్ని యూనియన్ల సంయుక్త ద్వైవార్షిక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమావేశాల ముఖ్య ఉద్దేశము గడిచిన 2 సంవత్సరాల్లో యూనియన్ సాధించినటువంటి పురోగతి గురించి, అట్లానే ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూలంకషంగా చర్చించుకొని రాష్ట్ర సంఘానికి మరియు కేంద్ర సంఘానికి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక మెమోరాండంను తయారు చేసి పంపించేదానికి ఉపయోగపడుతుంది. అలానే మరి రాబోయే 2 సంవత్సరాల కోసము నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ సమావేశాలకి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, సెక్రటరీ జనరల్గా నేను అటెండ్ అవ్వటం, వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం కలగటం కూడా ఆనందంగా ఉంది. ఈ రోజున ఈ సమావేశానికి ప్రత్యేకత 2 సందర్భాలు. ఒకటి, 8వ వేతన సంఘం కోసం అన్ని కేంద్ర కార్మిక సంఘాల ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ సంస్థ ఉద్యోగులందరూ కూడా. అలానే న్యూ పెన్షన్ విధానాన్ని
కాదని చెప్పేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటికీ ఉద్యోగులు ఈ 2 పెన్షన్లో ఏది బెటర్ అని తేల్చుకోవటం అది త్రిశంక స్వర్గంలాగా అయిపోయింది. మాలో ఐక్యత ఉన్నంత వరకు మీరేం చేయలేరు. నేను ఒకటే మా కార్మిక సంఘాల అందరికి కూడా నేను ఒకటే చెప్పేది, తప్పకుండా మనం అందరం ఐక్యత అవుతాం. ఐక్యత అయిన రోజు ఖచ్చితంగా పోరాడతాం. కాబట్టి మేము ఏదైతే కోరుకుంటున్నామో మా డిమాండ్లు ఇప్పుడే శివాజీ గారు చాలా చక్కగా చెప్పారు. వాటి కోసము మేమందరం కలిసికట్టుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను యాజ్ ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్గా. అదేవిధంగా నా వెనకాల ఉన్నటువంటి ప్రతి కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి పోరాడతాము. తప్పకుండా మీకు ఒక వార్నింగ్ ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఉద్యోగ కార్మికులు మరిచిన రోజు ఖచ్చితంగా పతనం అవుతారు మీరు. కాబట్టి మా సంక్షేమం ఎప్పుడైతే చూస్తారో మీకు ఖచ్చితంగా మీరు బాగుంటారు. అది నేను కోరుకుంటున్నాను. తిరుపతిలోని రాస్ బిల్డింగ్లో విశ్వశ్రీ సాహితీ సమైక్య వారి గార్లపొడి పురస్కారాలు ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 సాహితీవేత్తలకు, 2 ఉత్తమ రైతులకు పురస్కారాలు ప్రదానం చేశారు. 2019 నుంచి మా తండ్రి మునుస్వామి నాయుడు, మా తాత సిద్ధమనాయుడు, మా అమ్మ నారమ్మ వాళ్ళ పేర్ల మీదుగా సాహితీ పురస్కారాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ విధంగానే ప్రతి సంవత్సరం నా పుట్టినరోజైనటువంటి అక్టోబర్ 12వ తారీఖు ఈ సభను నిర్వహించి గార్లపాటి పురస్కారాల పేరుతో సాహితీవేత్తల 5 మందికి మేము పురస్కారం ఇవ్వడం జరుగుతూ ఉంది, నగదు బహుమతి ఇచ్చి. మేము ఈ అభివృద్ధికి రావడానికి కారకులు మా తల్లిదండ్రులు. వాళ్ళు మాకు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అటువంటి రైతులకు కూడా 2కి పురస్కారం చేస్తే బాగుంటుందని 2022 నుంచి ఈ 5 మంది సాహితీవేత్తలతో 2 రైతులను కూడా కలిపి మొత్తం 7 మందికి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 7వ సంవత్సరం. ఈసారి కూడా 7 మందికి మేము పురస్కారాలు అందిస్తున్నాం. టీటీడీ ఉద్యోగులకు టపాకాయలు విక్రయించే కన్స్యూమర్ స్టోర్ వలన తమకు జరిగే వ్యాపారంలో నష్టం వాటిల్లుతున్నదని శ్రీ బాలాజీ క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఫైర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళ 3 పర్యవేక్షణలో ఓపెన్ గ్రౌండ్లో షాప్స్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు కనుక వచ్చినట్టయితే వ్యాపారం చేసుకోవడానికి మేము వాళ్ళకి సహకరిస్తాం. వాళ్ళకు కూడా మేము షాప్ వేసే ప్రయత్నంలో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. దాంట్లో వాళ్ళు కూడా వ్యాపారం చేస్తాం. లేదు మన సొసైటీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మేము మా ఎంప్లాయీస్కి మా యొక్క సొసైటీ యొక్క బైలా ప్రకారం మేము సర్వీస్ చేసుకుంటామంటే హ్యాపీగా టీటీడీలో 6 ఏళ్ళ నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళు కృషి చేసుకోవచ్చు. ఈ సొసైటీ ఇప్పుడు మా సొసైటీలో 100 మంది ఉన్నారు. 100 మందికి మేము డబ్బాలు తెప్పించి మేము సప్లై చేసుకోవచ్చు. తమకు న్యాయంగా ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, లీవ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంగీతరావు మీడియా ముందు కోరారు. తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొని వారి న్యాయమైన కోర్కెలను మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, తిరుపతి, చిత్తూరు జిల్లాల సెక్రటరీలు చంద్రశేఖర్, మహేష్లతో పాటు అన్ని జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పనిచేయమంటే ఆ విధంగా పనిచేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనేది ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఆ డీసీసీని కూడా అర్జెంటుగా మరి మాకు కంపల్సరీగా చేయాలని మీడియా మిత్రులు కోరుకుంటూ ఈరోజు తిరుపతిలో మాకు ఎంతో చక్కగా మరి అందరూ ఇంజనీర్లు అయితే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఉద్యోగస్తులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏ ఒక్క బెనిఫిట్ ఇంతవరకు రాలేదు. పిఆర్సీ కానీ రాలేదు, దాని దగ్గర మెడికల్ రియంబర్స్మెంట్లోకి రాలేదు, ఈఎస్ఐ కానీ ఏదీ లేని పరిస్థితిని ఎంప్లాయీస్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మా యొక్క నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు ఏపీజేఏసీ అమరావతి పక్షాన 3 నెలల్లో ఒక ఉద్యమ కార్యక్రమం అనేది చేపట్టడానికైతే సిద్ధమయ్యి అన్ని జిల్లాల్లో ఉద్యమం చేస్తూ ఉన్నాం. మేము సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల వర్క్లోడ్ మేము చేస్తున్నాం. అంత వర్క్ చేయాలంటే ఒక్కొక్క జేఈ మీద విపరీతమైన స్ట్రెస్ ఏర్పడుతుంది. సో ఈ ఖాళీల్ని వెంటనే భర్తీ చేస్తే మేము గ్రామ స్థాయిలో ఇంకా బాగా ప్రభుత్వ పథకాలని ఇంకా సక్సెస్ఫుల్గా చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దాంట్లో ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే అతన్ని మన గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో రిక్రూట్ చేశారు. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి మా మండల ఇంజనీరింగ్ ఆఫీసర్ని మండల కంట్రోల్ నుంచి తప్పించి
టెక్నికల్ కంట్రోల్ డైరెక్ట్గా మా డిపార్ట్మెంట్ కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము మీ ద్వారా కోరుతూ ఉన్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ను బాలాజీ రైల్వే డివిజన్గా చేయాలంటూ 4 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటంపై ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. తిరుపతి తుడా కచ్చప్పి ఆడిటోరియం నందు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వక్తలుగా ప్రజాప్రతినిధులు నరసింహ యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, బత్తిన చెంగల్ రాయలు, మబ్బు దేవనారాయణ రెడ్డి, కందారపు మురళి, పీసీ రాయల్ తదితరులతో పాటు రైల్వే అసోసియేషన్ ప్రతినిధులు కుప్పాల గిరిధర్, వేణుగోపాల్ రెడ్డి, సిఆర్కే శేషగిరిరావులు పాల్గొని బాలాజీ రైల్వే డివిజన్ సాధనకై సలహాలు, సూచనలు ఇచ్చారు. పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికా టార్గెట్గా ఉత్తర కొరియా శక్తివంతమైన క్షిపణి ప్రయోగం. అగ్రరాజ్యం గద్దె కదలాల్సిందే. రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్. అమెరికా, చైనా మధ్యలో భారత్. వానలు బాబోయ్ వానలు, దంచి కొట్టనున్న వర్షం. వాతావరణ శాఖ హెచ్చరిక. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. టెట్ నోటిఫికేషన్కు ముహూర్తం ఫిక్స్. టెంపుల్ సిటీ తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా. ఎస్పీ సుబ్బరాయుడు వినూత్న ఆలోచనలు. విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా 3 రోజులు సెలవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.